ఈరోజు నేను మీకు ఏసీ జనరల్ సర్వీసింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది ఏంటంటే జనరల్ సర్వీస్ అంటే ఫిల్టర్లు తీసేసి దులిపేసుకొని లేదా కడిగేసుకొని పెట్టేస్తుంటారు. అదొకటే సరిపోదు. ఆయిల్ కూడా చేసుకోవాలి. ఇది ఎలాగో చూపిస్తాను చూడండి. దీనికి మనకు పెద్ద సామాన్లు కూడా ఏమి అవసరం ఉండదు. జనరల్ సర్వీసే కాబట్టి జస్ట్ టూత్ బ్రష్, ఓ మగ్గు, ఓ షాంపూ ప్యాకెట్, ఓ వేస్ట్ క్లాత్ అంతే. ఇవన్నీ మనకు హోమ్‌లో ఉంటాయి అవైలబుల్‌గానే. షాంపూ వేసుకున్న తర్వాత బాగా ఇలాగ కలిపేసుకోవాలి నురగొచ్చే వరకు. ఏసీ అయితే మా మామగారిదే. మామూలుగా సరదాగా వెళ్ళాం. ఈలోపు ఏసీ కూలింగ్ రావట్లేదంటే చూసాను. జనరల్ సర్వీస్ చేద్దామని చెప్పి బ్యాగ్ గట్టా ఏం తేలేదు నేనింకా. కిట్ ఏం తేలేదు. అందుకని చెప్పి జనరల్ సర్వీస్ చేసేస్తున్నాను. తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫుల్ సర్వీస్ చేస్తానని చెప్పాను. జనరల్ సర్వీస్ ఏంటంటే 2 మంత్స్‌కి లేదా 3 మంత్స్‌కి చేసుకోవాలి. మనం ఏసీ యూజ్ చేసే దాన్ని బట్టి మాట. దీనికి ఆయిల్ చాలా డస్ట్ ఉంది. బ్లోయర్ కూడా బాగా ఎక్కువ ఉంది. గాలి అయితే అసలు బయటికి రావట్లేదు. చాలామంది కస్టమర్లు ఏంటంటే వాళ్ళకి జనరల్ సర్వీస్ వచ్చు కదా అని చెప్పి జనరల్ సర్వీస్ చేసుకుంటున్నారు. కాకపోతే అది 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అంతే. అంతేగాని ఇంకా మొత్తం ఒక 1 ఇయర్ పాటు అదే చేస్తే మాత్రం ఏసీ లోపల కాయిల్ లోపలికి డస్ట్ ఎళ్ళిపోయి ఉంటది. అది మనకి పైన బ్రష్ ఇట్లా లాగినంత మాత్రాన రాదు. కాబట్టి కంపల్సరీ 1 ఇయర్‌కి ఒకసారి ఫుల్ సర్వీస్ చేయించుకోవాలన్నమాట. అంటే ఏసీ కండిషన్ బట్టి కూడా. మీకు ఏసీ కూలింగ్ అస్సలు రావట్లేదు, ఫిల్టర్ క్లీన్ చేసాం, కాయిల్ క్లీన్ చేసాం అన్నీ రావట్లేదంటే మాత్రం కంపల్సరీ టెక్నీషియన్‌తో చేయించుకోవాలి. అండ్ ఈ వీడియో ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైం ఇంక అసలు కూలింగ్ రావట్లేదు, నైటు నిద్రపోవడానికి లేదు, పిల్లలు పడుకోవట్లేదు అన్న టైం మీకు ఇదైతే యూజ్ అవుతది. అలాంటి టైంలో చేసుకోవడానికి మాత్రమే. అండ్ ఈ కాయిల్ బ్రష్‌తో క్లీన్ చేస్తున్నప్పుడు చాలా మట్టొస్తది. అది ఇలా మగ్గులో ముంచుకొని కడుక్కుంటూ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఆ డస్ట్ మళ్ళీ లోపలికెళ్ళిపోతుంటది. బ్రష్‌కి ప్రతిసారి ఇలా డస్ట్ వచ్చిన వెంటనే మగ్గులో పెట్టుకొని కడిగేసుకోవాలి మనం. ఈ కాయిల్ క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. లేకపోతే ఇది కాయిల్ మడత పడిపోతుందన్నమాట. కాబట్టి బ్రష్ మరీ గట్టిగా ఆంచకుండా లైట్‌గానే ఆంచాలి దాని మీద. అండ్ చాలా ఏసి డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే రావు అంత గమ్మున. బాగా టైట్‌గా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం సైడ్‌న కొంచెం గట్టిగా లాగితే వస్తాయి గానీ కొన్ని, మరీ ఇంకా మీకు రావట్లేదంటే మాత్రం గట్టిగా లాగకండి. ఎందుకంటే ఇరిగిపోతాయి డోర్లు. డోరు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎయ్యాలి. దానికి డోర్ వేసేటప్పుడు పిన్స్ ఉంటాయన్నమాట. అయి ప్రెస్ చేసి మాత్రమే ఎయ్యాలి. ఎలా పడితే అలా ఏస్తే మాత్రం డోర్లు ఇరిగిపోతాయి. చాలామంది కస్టమర్ల దగ్గర ఇదే చూస్తుంటాను నేను. ఎక్కువ డోర్ పిన్‌లు ఇరిగిపోయి ఉంటుంటాయి. అండ్ అవి విరిగిపోతే మనకు బయట కూడా దొరకవు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. మాక్సిమం ఇండోర్ యూనిట్ కూడా చేసుకుంటే సరిపోద్ది. జనరల్ సర్వీసు. మీరైతే మాత్రం అవుట్‌డోర్ యూనిట్ దగ్గర గమ్మున వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కోసారి షాక్ గట్టా కొడుతుంటాయి. కాబట్టి మాక్సిమం జనరల్ సర్వీస్ చేసుకోవడం మంచిది. అండ్ ఏసీ పైపులు గట్టా కూడా గమ్మున ఏమైనా కదిలినాయంటే గ్యాస్ కూడా పోతది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఈ పైన బ్యాక్ సైడ్ కూడా కాయిల్ ఉంటది. అంటే ఆ కాయిలే సేమ్ బ్యాక్ ఉంటదన్నమాట. ఆ బ్యాక్ డ్రైన్ కూడా చేసుకోవాలి. లేకపోతే ఆ బ్యాక్ సైడ్ ఎక్కువ డస్ట్ ఉంటుందన్నమాట. అది క్లీన్ చేసుకోకపోతే మనకి కూలింగ్ సరిగ్గా రాదు. అండ్ మీరు డోమ్ గట్టా ఏమి ఓపెన్ చేయక్కర్లేదు. ఇలాగా సింపుల్‌గా చేసుకోవచ్చు సర్వీసింగు. అండ్ ఒకవేళ డోమ్ గట్టా ఓపెన్ చేసినా సరే మీరు డిస్‌ప్లే గట్టా పెట్టలేరు. కాబట్టి ఇదే మీకు ఈజీగా ఉంటది. అందుకే ఇలాగే చెప్తున్నానింకా. అండ్ సర్వీసింగ్ టైంకి చేయించకపోయినా సరే కరెంట్ బిల్ చాలా గట్టిగా వస్తది. 2000, 3000 మీరు కరెంట్ బిల్ కట్టుకోవాల్సొస్తది నెలని. కాబట్టి మాక్సిమం జనరల్ సర్వీసు కంపల్సరీ 2 మంత్స్‌కి లేదా 3 మంత్స్‌కి లేదా బాగా గట్టిగా ఇంక యూజ్ చేస్తున్నారు ఏసీ అంటే 24 అవర్స్ యూజ్ చేసేవాళ్ళుంటారు. ఆళ్ళైతే 1 మంత్‌కే చేసుకోవాలి. ఫిల్టర్ గట్టా క్లీనింగు. అండ్ ఇదైతే లాయిడ్ ఇన్వర్టర్ మోడల్ కాబట్టి కరెంట్ బిల్ చాలా మటుకు తక్కువొస్తది. కాకపోతే సర్వీసింగ్ చేయకపోతే మాత్రం ఏసీ అయినా అంతే. ఇన్వర్టర్ మోడల్ అయినా, నాన్ ఇన్వర్టర్ అయినా. నాన్ ఇన్వర్టర్ అయితే మామూలుగానే కొంచెం ఎక్కువొస్తది కరెంట్ బిల్లు. లాయిడ్‌లో ఈ మోడల్ ఏసీ మాత్రం చాలా బావుంటది. ఇది మా మామగారు తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా అవుతుంది. అయినా సరే ఇప్పటికొచ్చి ఒక కంప్లెయింట్ లేదు. ఈ మోడలు నేను చాలా దిక్కున చేశాను. ఇదైతే మాక్సిమం ఎక్కడ కంప్లెయింట్లు లేవు. చాలా తక్కువ కంప్లెయింట్లు. బావుంటది ఏసీ. నేనేమన్నా తీసుకోవాలనుకుంటే ఇలాంటి లాయిడ్‌లో ఈ మోడల్ తీసుకోవచ్చు. నార్మల్‌గా ఉన్న మోడల్స్ ఉంటాయి. ప్లెయిన్‌గా గట్టా వచ్చాయి. అవి ఆటిలకన్నా ఇది కూలింగ్ గట్టా కూడా బావుంటది. అండ్ చూడడానికి కూడా లుక్ కూడా బావుంటది ఏసీది. అండ్ ఫిల్టర్‌లో అయితే మా అత్తగారు వాళ్ళకి ఇచ్చేసాను కడిగమని. కడిగేసి తెచ్చేసారు ఆవిడ వెంటనే. అండ్ ఫిల్టర్‌లో అయితే మీకు కడగడం ఎలాగో తెలిసే ఉంటది అందరికి. జస్ట్ వాటర్ ట్యాప్ కింద పెట్టేసుకొని కడిగేసుకోవడమే. కొంతమంది ఏం చేస్తారంటే అది డస్ట్ దులుపుతారు. అలా దులిపితే మాత్రం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఖచ్చితంగా అలా అయితే చేయకండి. ఎందుకంటే మనకి హెల్త్ ముఖ్యం ఏసీ కన్నా. అండ్ ఈ బ్లోయర్‌కైతే
ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. కానీ మీరు చేయకూడదు అస్సలు ఇది. టెక్నీషియన్ కాబట్టి మనకి ఇప్పుడు బ్రష్ స్లిప్ అవ్వకుండా పట్టుకోవడం తెలుస్తది. మీరు పట్టుకుంటే మాత్రం బ్రష్ దాంట్లోకి వెళ్ళిపోద్ది. లోపల బ్లేడ్లు గట్రా ఇరిగిపోతాయి. చూడండి బ్రష్ పెట్టేటప్పుడు లోపల డస్ట్ వస్తుంది చూసారా? కెమెరా మీదకి ఎగురుతుంది అది డస్టే అదంతా. జస్ట్ మనకేంటంటే ఆ రోజు నైట్‌కి మేము అక్కడ పడుకుంటున్నాం. కూలింగ్ సరిగ్గా లేదు అని చెప్పి మా మామగారు ఆళ్ళు అన్నారని అప్పటికప్పుడు జస్ట్ అలా చేస్తున్నాను అంతే. మన దగ్గర సామాన్లు కూడా ఏం లేదు కదా అని. మీరు మాత్రం ఇలా బ్రష్ పెట్టడం మాత్రం అస్సలు చేయకూడదు. చేస్తే మాత్రం కంపల్సరీగా అయితే మన చేతికి ఏదైనా దెబ్బ తగలడం గాని ఏమైనా జరుగుతది. అండ్ మ్యాక్సిమం ఏసీ ఆఫ్ చేసుకొని చేసుకోవడం చాలా మంచిది. నేను మీకు ముందు తెలీదు కాబట్టి ఎర్తింగ్ లాంటివి గాని ఏమన్నా అవ్వచ్చు. మ్యాక్సిమం ఇండివిజువల్‌కి షాక్ కొట్టదు. కాకపోతే చెప్పలేము. కాయిల్‌కి ఒక్కోసారి వస్తుంటది పవరు. చెప్పడం అంటే చేశారు. వైర్లు గట్టా ఏమైనా సరే జాయింట్లు గట్టా ఉన్నప్పుడు గట్టా అలానే జరుగుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి ఏం చేసుకున్నా సరే. అండ్ ఇంకోటేంటంటే చాలామంది జనరల్ సర్వీస్ చేసుకుంటున్నాం కదని చెప్పి ఫుల్ సర్వీస్ కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తుంటారు. అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే ఒక్కోసారి టెక్నీషియన్ చేతిలోనే బోర్డులు కాలిపోతుంటాయి. కాబట్టి ఫుల్ సర్వీస్ అస్సలు ట్రై చేయకూడదు మీరు. ఒక కస్టమర్ అలాగే ట్రై చేసాడు. బోర్డ్ అయితే కాలిపోయింది. కంపల్సరీ బోర్డ్ గట్టా కాలిపోతాయి. నేను 2000తోని 1500తోని పోయే సర్వీస్ మనకి ఫుల్ సర్వీస్. మనం అనవసరంగా 10,000 పెట్టి బోర్డ్ పోగొట్టుకోవాల్సొస్తది. కాబట్టి అలాంటి పనులైతే అస్సలు చేయకండి. అది మంచిది కాదు. అండ్ ఇంకేదైనా డస్ట్ ఉంటే అలా క్లాత్‌తో తుడుచుకోవడమే జస్ట్. మ్యాక్సిమం షాంపూ వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది. లేకపోయినా సరే సర్ఫ్ మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే బాడీ మీద పెడితే సర్ఫు పెయింట్ గమ్మున డ్యామేజ్ అవ్వచ్చు కదండీ. ప్లాస్టిక్ అది వైట్‌దే ఉంటది కదా! మ్యాక్సిమం డ్యామేజ్ డల్ అవుతది కలరు. కాబట్టి కంపల్సరీ షాంపూ యూజ్ చేసుకోవాలి. అది ఉత్తి నీళ్ళైనా పర్వాలేదు. అంతేగాని సర్ఫ్ నీళ్ళైతే మాత్రం ప్లాస్టిక్ దాని మీద పెట్టుకోవడం మంచిది కాదు. కాపర్ దాని మీద పెట్టినా పర్లేదు కానీ ప్లాస్టిక్ బాడీ మీద మాత్రం మ్యాక్సిమం షాంపూ నీళ్ళు గానీ లేదా పొడి క్లాత్‌తో గానీ తుడుచుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే చాలామంది పూజలు గట్టా చేస్తుంటారు. భవానీ మాల గట్టా వేసినప్పుడు గట్టా పూజలు గట్టా ఇలాంటివి చేసేటప్పుడు గట్టా ఏంటంటే ఎక్కువగా బ్లా బ్లాక్‌గా స్మోక్ ఎక్కువ వస్తది కాబట్టి అది ఏసీకి పట్టేస్తది. కాబట్టి కంపల్సరీ మీరు ఏసీ గట్టా అలాంటి టైంలో ఆన్ చేయకూడదు. అంటే కవర్ గట్టా కూడా ఏమైనా కప్పేసుకోవడం చాలా మంచి పద్ధతి. లేకపోతే మాత్రం వైట్‌గా ఉంటది కదా! ఏసీ మ్యాక్సిమం అన్నీ వైట్ కలర్‌లోనే ఉంటాయి. దానివల్ల చాలా బ్లాక్ అయిపోతది. ఎంత తుడిచినా సరే పోదు. చాలామంది కస్టమర్లు నేను వెళ్తుంటాం కాబట్టి చూస్తుంటాను. మొత్తం అప్పుడే కొన్న 1 ఇయర్ కూడా అవ్వలేని ఏసీలు చాలా వరస్ట్‌గా అయిపోతాయి ఇంకా. కాబట్టి మీకు ఇది కొంచెం నేను చెప్పింది యూజ్ అవ్వచ్చు. మర్చిపోకుండా ట్రై చేయండి. ఏమైనా క్లాత్ కానీ కవర్ కానీ కప్పేసుకోండి. ఇంకోటేంటంటే కాయిలు చాలామంది కొంతమంది మడత పడిపోయి ఉంటాయి. దానివల్ల ఏమైనా ప్రాబ్లమా ఏంటి అని డౌట్ ఉంటది చాలామందికి. అదేం పర్లేదు. ఏంటంటే జస్ట్ మనకి వాటర్ డ్రాప్స్ కిందకి జస్ట్ డ్రైన్‌లోకి పడడం కోసం ఇస్తాడు అంతే అది. దానివల్ల మనకేం పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంకోటేంటంటే అక్కడ ప్లాస్టిక్‌వి చిన్న చిన్నవి ఉన్నాయి కదా! ఒక్కోసారి ఏసీ బాగా గట్టిగా సౌండ్ వచ్చేస్తుంటది. టప్ 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 ఆ టైప్ వస్తది సౌండ్. అలా వచ్చినప్పుడు ఏంటంటే అది ఏదో అవుతుందేమో అనుకుంటాం. ఆ ప్లాస్టిక్‌వి ఉన్నాయి కదా! మనం తుడుచుకునే దగ్గర ఉన్నాయి. అవే మ్యాక్సిమం గాలికి కొట్టేసుకుంటూ ఉంటాయి ఒక్కోసారి. కొన్ని మోడల్ ఏసీలు మాత్రం అలా జరుగుతుంటాయి. అంటే అవి కొంచెం లూజ్‌గా ఉంటాయి. అవి యూజ్ చేసే కొద్దీ ఇంకా అవి లూజ్‌గా అయిపోతాయన్నమాట. ఆ గాలికి అవి ఊగుతాయి కదా! అవి సౌండ్ వచ్చేస్తే మనకి మామూలుగా మార్నింగ్ టైమ్‌లో పెద్దగా తెలీదు గానీ నైట్ టైమ్‌లో మాత్రం బాగా ఎక్కువ నాయిస్ కింద అనిపిస్తది. అది మ్యాక్సిమం ప్రాబ్లమ్ ఏం కాదు. అవి లూజ్‌గా ఉండడం వల్ల అలా అవుతదన్నమాట. కాబట్టి దానికోసం పెద్ద భయపడక్కర్లేదు. ఫిల్టర్‌లో అయితే ఇలా పెట్టేసుకోవాలి కొద్దిగా. జస్ట్ లోపలికి నొక్కేసుకుంటే సరిపోద్దనమాట. అండ్ ఇది తడిగా ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఫిల్టర్‌లో. ఎందుకంటే కాయిల్ మొత్తం వాటరీగానే ఉంటది. కొంతమందేంటంటే తడిగా ఉండకూడదేమో, పొడిగానే ఉండాలేమో అని చెప్పి ఎండలో గట్టా పెడుతుంటారు. అంత అవసరం ఉండదు దానికి. జస్ట్ క్లాత్‌తో తుడుచుకున్నా సరిపోద్ది పైపైన. తుడవకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ మన వీడియో మాత్రం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా మీకు చూపించడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అవుతది. అండ్ చాలా ఎస్ఎల్‌కి సీఎల్ అని వస్తది. మ్యాక్సిమం లాయిడ్ వాటిలకే వస్తది ఎక్కువ. సీఎల్ అని. సీఎల్ అంటే క్లీనింగ్ అనమాట. క్లీన్ చేసిన తర్వాత కూడా సీఎల్ పోవట్లేదంటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా ఇది సీఎల్ తీయాలన్నది ఏంటన్నది. సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. బై.